స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ నెల చివరి వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు నేస్తం ముగింపు సభలో రైతులతో సీఎం రేవంత్ ముఖాముఖిలో పాల్గొన్నారు. తర్వాత బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి. అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బలుపు కనిపిస్తుంది మాటలలో. చూడండి, టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒకసారి ఎందుక 10 ఏళ్ళు వేలిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇవ్వద్దన్నారా? లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వద్దన్నారా? రైతు రుణమాఫీ చేయొద్దన్నారా? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర